సో దట్ నిన్ననే వచ్చాము మళ్ళీ స్వీట్ బాక్స్ తీసుకుని, అప్పుడే మళ్ళీ స్వీట్ బాక్స్తో మళ్ళీ వచ్చాము. స్వీట్ బాక్స్తో వచ్చామంటే ఇక్కడ జాబ్ వచ్చింది. ఒక స్టూడెంట్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. సో ఏ కంపెనీ? ఇన్ఫర్. ఎంత ప్యాకేజీ? 6.94 గట్టే క్లాప్స్ కొట్టాలి మళ్ళీ. సో ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ 24 పాస్డ్ అవుట్, 25 పాస్డ్ అవుట్స్. సో ఏ కాలేజ్? మెథడిస్ట్ కాలేజ్. ఎక్కడ? అబిట్స్. నర్సాపూర్ కాలేజెస్. సో దట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినారు? అరౌండ్ 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినారు, 5 అయినారు. సో దట్ ఇంకోసారి గట్టే క్లాప్స్ కొట్టాలి. ఇక్కడ మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. సో కొందరు ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, కొందరికి టైం పడుతుంది అని. సో ఒక 5 ఇంటర్వ్యూస్ కావచ్చు, 10 ఇంటర్వ్యూస్ కావచ్చు, 20 ఇంటర్వ్యూస్ కావచ్చు. హైయెస్ట్ నా దగ్గర స్టూడెంట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారంటే 50 ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యారు. అంటే ఆ 49 ఇంటర్వ్యూస్ వరకు అటెండ్ అయ్యేంత ఓపిక తెచ్చుకున్నారు. 50 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేంత ఓపిక కూడా కావాలి. ఇక్కడ ఏది పట్టుకోగానే బంగారం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఇక్కడ మీకు కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేది, దట్ ఈస్ అ మేజర్ రీజన్. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆపర్చునిటీస్ తర్వాత ఇంకొక ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో దీనికి యాజ్ ఏ ఫ్రెషర్గా ఒక 7 lakhs ప్యాకేజ్తో స్టార్ట్ చేయడం కెరియర్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ స్టార్ట్, అందులో నో డౌట్ అట్ ఆల్. సో దట్ ఈ 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఈ 10 ఇంటర్వ్యూస్ టైం పట్టడానికి గల రీజన్స్ అంటే ఏం చెప్పగలరు? అన్ని క్లోజ్ వరకు వెళ్ళాయి, కాకపోతే లాస్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తున్నది కాబట్టి. సేమ్ థింగ్ మీకు కూడా ఏదైనా ఒక ఆపర్చునిటీస్ మిస్ అయితే దాని గురించి ఆలోచించకుండా, సో నెక్స్ట్ ఇంకా దేవుడు మనకి ఇంకొక పెద్ద ఆపర్చునిటీస్ మీ ముందు ఉంచాడు అనే మీరు ఫీల్ అవ్వగలగాలి. వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎస్పెషల్లీ కెరియర్ స్టార్టింగ్లో డోంట్ లుక్ ఫర్ శాలరీ, డోంట్ లుక్ ఫర్ కంపెనీ. సో దట్ ఎంత శాలరీ వచ్చినా, ఏ కంపెనీ అయినా కూడా, ఏ లొకేషన్ అయినా కూడా నువ్వు కెరియర్ స్టార్ట్ చేయగలగాలి. చూస్తూనే ఉన్నారు ఇదే మార్కెట్లో 2020 పాస్డ్ అవుట్స్ దగ్గర నుండి కూడా స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ ది జాబ్స్ బయట మార్కెట్లో. సో ఇంకా చాలా విధాలుగా బ్యాక్ డోర్లని, ప్రాక్సీలని ఇంకొక విధంగా ఉన్నాయి. సో దట్ వీఆర్ టోటలీ అగెనెస్ట్ ఫర్ దట్. సో ఇక్కడ మీకు స్కిల్స్ నేర్పిస్తున్నాము, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తున్నాము. సో వన్ డే యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. It is correct or not? So that please try your side also heartfully. So the day it will become for you. Don't neglect. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ట్రైనింగ్ మధ్యలో వదిలేయడం, ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకోకపోవడం. సో మెనీ కంపెనీస్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ స్కిల్స్డ్ క్యాండిడేట్స్. ఆ స్కిల్స్ నీ దగ్గర ఉండగలిగితే డెఫినెట్లీ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే క్లాస్ రూమ్లో ది బెస్ట్ పర్ఫార్మర్గా ఉండగలిగితే చాలు. ఎస్పెషల్లీ కొందరికి బేసికలీ ఇంగ్లీష్ మీడియం అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ బేసికలీ బాగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు సెమినార్లు చెప్పినా చెప్పకపోయినా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుగు మీడియం కావచ్చు, స్టేజ్ ఫియర్ కావచ్చు, ఇంటర్వ్యూ ఫియర్ ఉన్నప్పుడు పక్కాగా మీరు ఈ సెమినార్స్ కండక్ట్ చేసుకోవడము, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవడము, ఎగ్జామ్స్ రాయడము మ్యాండేటరీగా చేయగలగాలి. సో దట్ మీకు కూడా సార్ ఈ సందీప్ ఈ 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి గల రీజన్ అంటే ఏమని చెప్తారు? సో దట్ ఈ మెయిన్ ఫ్రేమ్స్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, కొందరు ఇంటర్వ్యూస్ ఫ్రెషర్ లెవెల్లో లేవు అంటుంటారు. సో దట్ బస్ మార్కెట్లో ఓపెనింగ్స్ ప్రతి టెక్నాలజీస్కి ఉంటాయి. మనము ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలగాలి. అవి కొన్ని టెక్నాలజీస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు, కొన్ని టెక్నాలజీస్ ఫ్రెషర్ లెవెల్లో ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మనం చూజ్ చేసుకునే దాని మీద, మనం నేర్చుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? ఆల్ ద బెస్ట్.